వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తోందని, ఉజ్వల ఆరోగ్యకరమైన సాధికారత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం గుజరాత్పేటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో కిశోర వికాసం 2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిశోర వికాసం పోస్టర్లను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కిశోర వికాసం పునఃప్రారంభం రాష్ట్రంలోని ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా, సమగ్రాభివృద్ధి సొంతం చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనివ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓల సమన్వయంతో కార్యక్రమం పునఃప్రారంభమైందని, 11 నుండి 18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వలంబాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ శాంతి, పిఓ శోభారాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ, ఏదైతే కొన్ని కంపెనీస్ ద్వారా ఫ్రీగా ఈ డైపర్స్ పంపిణీ అనేది పెద్ద ఎత్తున పిల్లలందరికీ, చిన్న పిల్లలకి 0 to 1 year మధ్యలో పిల్లలకి ఇవ్వడానికి కోసం వారికి ఇప్పుడు అర్బన్ దీంట్లో 4800 డైపర్స్ ఈవేళ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే మన ఈ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఉంటారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి మీరు తప్పనిసరిగా అవి ఇవ్వాలి, అందేటట్టు చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఐసిడిఎస్ పిఓ గారు, మేడం గారు, శాంతిశ్రీ మేడం గారికి, అలాగే ఇక్కడ సిడిపిఓ గారికి, అలాగే ఇతర సిబ్బందికి, అంగన్వాడీ టీచర్స్కు అందరికి కూడా, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ లీడర్స్కు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇతర తల్లిదండ్రులకి, పేరెంట్స్కి అందరికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు